స్థానిక 2వ వార్డు బీసీ కాలనీలో కొత్తగా 100 కేవీ ట్రాన్స్ఫారం ఓపెనింగ్ చేయడం జరిగిందండి. మరి దీనికి గల కారణం మరి బీసీ కాలనీ చాలా పెద్ద కాలనీ. మరి ఈ కాలనీకి గతంలో స్టార్టింగ్‌లో ఒక ట్రాన్స్ఫార్మరు, ఎండింగ్‌లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. మరి రెండే ట్రాన్స్ఫార్మర్లు ఉండడం వల్ల వీధి చూస్తే చాలా పెద్దదవ్వడం వల్ల లో వోల్టేజ్ సమస్య, కనీసం ఫ్యాన్‌లో కూడా తిరగలేని పరిస్థితి ఏర్పడేది. లైట్లు కూడా వెలిగేవి కాదు. మరి ఈ సమస్యను స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి దృష్టికి తీసుకెళ్ళి చాలా ఇబ్బందిగా ఉంది సార్, ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయించండి సార్ అని కాలనీ వాసులందరం కూడా వెళ్ళి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారిని విన్నవించుకోవడం జరిగింది. వెంటనే అయ్యన్న పాత్రుడు గారు ఎలక్ట్రికల్ డీ గారికి ఫోన్ చేసి ఇక్కడ ఇమీడియట్‌గా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయించండి చెప్పడం జరిగింది. మరి వెనువెంటనే మరి ఈ ట్రాన్స్ఫార్మర్ బీసీ కాలనీ సెంటర్ పాయింట్‌లో శివాలయం దగ్గరలో మరి ట్రాన్స్ఫార్మర్ వేయడం జరిగింది. మరి కాలనీ వాసులందరికీ కూడా వోల్టేజ్ సమస్య అనేది తీరడం జరిగింది. అందరూ కూడా కాలనీ వాసులు అందరి తరపున కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్తే అండి. మాది బీసీ కాలనీ 2వ వార్డు అండి. ఇది వరకు మాకు కరెంటు కష్టాలు అనేవి చెప్పుకోలేని రీతిలో ఉండేవండి. అర్ధరాత్రి 1 గంట 2 గంటల టైంలో కూడా కరెంటు పోయేది. దానికి కారణం లో వోల్టేజ్. మురళి గారు చెప్పినట్టు ఫస్ట్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉండేది, చివరిన ఒక ట్రాన్స్ఫార్మర్ ఉండేది. గత 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అందరికీ తెలిసిన విషయం ఇది. కానీ ఎవరు కూడా ముందడిగేసి చేసిన దాఖలాలు లేవు. ఈ ఇబ్బందులన్నీ చేసి మేము మురళి గారితో చెప్పడం వల్ల మురళి గారు మమ్మల్ని అందరినీ తీసుకొని మన పెద్దలు అయ్యన్న పాత్రుడు గారు తీసుకెళ్ళి మా సమస్య చెప్పడం వల్ల ఆయన వెంటనే స్పందించి ఈ గత నెలలో మంజూరు చేయించారండి. చేయించిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ పెట్టడం వల్ల మాకు కరెంటు కష్టాలు అయితే తీరాయండి. ఇదంతా త్రూ మురళి గారి ద్వారా అయ్యన్న పాత్రుడు గారి దగ్గరికి వెళ్ళడం, స్థానిక పెద్దలు అయ్యన్న పాత్రుడు గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన ఇమీడియట్గా స్పందించి మాకు ఈ ట్రాన్స్ఫార్మర్ ఇలా వేయడం వల్ల పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా మనశ్శాంతిగా గుండెల మీద కాళ్ళు వేసుకొని చేయలేసుకొని పడుకుంటున్నారండి. ఇబ్బంది ఏమీ లేదు. గతంలో అయితే 1 గంట 11 గంటలకి అక్కడ కరెంటు పోయిన రోజులు ఉన్నాయండి. ఇక్కడి నుంచి మాకు ఆ ఇబ్బందులు అవుతున్నాయండి. దీనికి కారణం అయితే మాత్రం స్థానికంగా ఇప్పుడు మేము ముఖ్యంగా ఈ ధన్యవాదాలు చెప్పుకోవాలంటే మురళి గారికి చెప్పుకోవాలండి. మురళి గారి ద్వారా పెద్దల అయ్యన్న పాత్రుడు గారికి కూడా మా ధన్యవాదాలు.